తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయా శాఖలకు సంబంధించి ప్రక్షాళన అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే అదే విషయంపై ప్రస్తుతం ప్రక్షాళన సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటే, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడితే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది అనే అంశంపై ప్రస్తుతం మనం కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి లైబ్రరీలో ఇక్కడ కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. భయ్యా చెప్పండి, ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడింది, ప్రక్షాళన చేసే కార్యక్రమంలో మీకు ఎట్లాంటివి తీసుకుంటే ప్రభుత్వం ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు? ముందుగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అనేది ఈ నిరుద్యోగులకు ఒక అభినందనీయదగిన విషయం. ఎందుకంటే ఎంతోమంది నిరుద్యోగులు కొన్ని నెలలు సంవత్సరాలు కష్టపడుతూ తిండి తినకుండా ఏ పని చేయకుండా ఓన్లీ చదువులతోనే మా జాబ్లు వస్తాయి, మా లైఫ్ సెటిల్ అవుతాయి అని ఎంతోమంది కోరుకుంటున్నారు. కానీ టీఎస్పీఎస్సీ లీకుల వల్ల ఎంతోమంది నష్టపోయినారు. ఇప్పటి వరకు కొన్ని లక్షలు అప్పులు చేసి ఉన్నారు. ఈ ప్రక్షాళన చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు వారి ఉద్యోగాలు సాధించి గత సంవత్సరంలో ఏమేమి కోల్పోయినారో వాటన్ని తీసుకోవడానికి అందరు రెడీగా ఉన్నారు. ఈ వచ్చిన గవర్నమెంట్ ఆ పోయిన గవర్నమెంట్ లాగా ఎలాంటి తప్పులు చేయకుండా అందరికీ తగిన విధంగా ఎవరైతే నిరుద్యోగులు అయితే కామన్గా ఏమైతే కోరుకుంటున్నారో వారి జాబ్ పట్ల సెక్యూరిటీ కల్పించి ఎలాంటి మళ్ళీ పేపర్ లీక్ అనేది కాకుండా, లేకుంటే ఎలాంటి విషయాలు అసంఘటిత సంఘటన జరగకుండా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి భయ్య, అంటే ఎట్లాంటి ప్రక్షాళన చేస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అనేది చాలా శుభ పరిణామం. గత ప్రభుత్వంలో ఎంతోమంది నిరుద్యోగులు ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినా కానీ ఈ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అనేది గత ప్రభుత్వం చేయలేదు. ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం సంతోషకరం. అయితే ఈ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయడంతో పాటు దీనికి ఒక ఉన్నతమైన కమిటీని వేసి, దీంట్లోనే ఒక సబ్ కమిటీని వేసి, ఈ కమిటీల ద్వారా దీనికి ఒక ఐఏఎస్ క్యాడర్ లాంటి ఒక ఉన్నత ఉద్యోగాన్ని పెట్టేసి దీనికి ఉద్యోగులు ఇప్పుడు ఏవైతే నోటిఫికేషన్లు ఇచ్చిర్రో అవిటిని అతి తొందరలో అతి త్వరగా అందరికీ నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా ఇది పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి అన్న, మీరేమనుకుంటున్నారు? 2014 జూన్ 2 రోజు తెలంగాణ రాష్ట్రం అనేది ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిధులు నియామకాల విషయంలో తెలంగాణ రాష్ట్రం అనేది దాని గురించే కొట్లాడి తెచ్చుకున్నాం. ఏదైతే ఉద్యోగాలు కానీ, నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ పారదర్శకంగా ప్రక్షాళన చేసి కొత్త కమిటీ వేసి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కానీ, వాళ్ళ టీం సభ్యులే కానీ కొత్త బోర్డు ఏర్పాటు చేసి, కొత్త బోర్డు టీఎస్పీఎస్సీ బోర్డు అనేది ప్రక్షాళన చేసి కొత్త సభ్యుల్ని, కొత్త బోర్డు మెంబర్స్ను ఏర్పాటు చేసి వారితో ఇప్పుడున్న ఉద్యోగాలు అనేది చేపట్టాలనేది మా యొక్క నిరుద్యోగ యువత ఆశపడతా ఉన్నారు. 2014 జూన్ 2 రోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు ఏమనుకున్నారంటే, అప్పుడు ఉన్న నిరుద్యోగులు కానీ, ఎవరు కానీ, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఏమనుకున్నారంటే నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ పారదర్శకంగా 1500 అమరవీరుల కుటుంబాలు కానీ ఏదో లాభపడతారు అని చెప్పి అప్పుడు ఆ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఆ ప్రభుత్వం చేసినట్టు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అనేది ఏదైతే ఉందో 2023 నవంబర్ 3 ఎలక్షన్ రోజు, నవంబర్ 30 కౌంటింగ్ రోజు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో వాళ్ళు ఈ మన నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ, ఈ టీఎస్పీఎస్సీ బోర్డు కానీ, జాబ్స్ పరంగా ఏదైతే వాళ్ళు అనుకోని గ్యారంటీల పరంగా కానీ ఏదైతే వాళ్ళు ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చారో ఒక 6 నెలల లోపు వాళ్ళు సత్వరమే చర్యలు చేపట్టాలని మా యొక్క నిరుద్యోగి ఆశపడతా ఉన్నాం. ఓకే, మీరు చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే నిరుద్యోగులకు సమస్యలు తీరుతాయి, అంతేకాకుండా తెలంగాణ బాగుపడుతుందనే ఉద్దేశంతో ఎంతోమంది అమరవీరుల కుటుంబాల అమరులై ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో నిరుద్యోగులకు చాలా అన్యాయం జరిగింది, విద్యార్థులకు అన్యాయం జరిగింది అనే వార్తలు అయితే ఉన్నాయి. అదే ప్రక్షాళనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు ఈ ప్రభుత్వం గురించి? ప్రక్షాళన చేయడం అనేది మంచిదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈసారి రిక్రూట్మెంట్లలో చాలా అన్యాయం జరిగిందండి. అంటే ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్ కానీ, వివిధ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రతి ఒక్కటి చూశారు కదా. మొన్న గ్రూప్ 1 నోటిఫికేషన్ 2 సార్లు అయిపోయింది. ఇప్పటి వరకు ఉన్న టీఎస్పీఎస్సీ అంటే ఏపీపీఎస్సీ ఉన్నప్పుడు కూడా ఇట్లా జరగలేదండి.
కానీ రెండు సార్లు ఎగ్జామ్ పెట్టిన అభ్యర్థులు రూమ్లలో ఉండి నెలకు 5,000 రెంట్ రూమ్లు కట్టుకుంటూ ఉండి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. 1 year 2 years గడుస్తూ ఉన్నది. మీరు ఇలా రెండు పెట్టుకుంటూ పోతే ఒక అభ్యర్థి సగటు అభ్యర్థి ఎంతగానో మనీ ఖర్చు భరిస్తాడు, అది కూడా ఆలోచించాడు. కానీ దీన్ని అంటే ప్రక్షాళన చేయడం మంచిదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే కొత్త బోర్డు వచ్చినప్పటి నుంచి కొంచెం పకడ్బందీగా ఎగ్జామ్స్ పెట్టి అంటే ఎట్లాంటి ప్రక్షాళన చేయాలి? చైర్మన్తో సహా సభ్యులతో సహా అందరూ రాజీనామా చేయాలి. చేసి కొత్త సభ్యులను రాజీనామా చేస్తే అంగీకరించట్లేదు. అంగీకరించట్లేదంటే అంగీకరించాలి. ఎందుకంటే ఇప్పుడున్న నిరుద్యోగుల ప్రధాన డిమాండ్ అదే. అందుకే ఇప్పుడు ప్రభుత్వం అనేది పడిపోయిందండి. ఈసారి ప్రభుత్వం ఎందుకు పడిపోయిందంటే మెయిన్ రీజన్ నిరుద్యోగుల నుంచి బాగా వ్యతిరేకత ఉన్నది. అట్లనే ఉద్యోగుల నుంచి కూడా వ్యతిరేకత ఉన్నది. వాళ్ళకి జీవో నెంబరు 370 అది తీసుకొచ్చాడు. దానివల్ల వారి ఉద్యోగులు నిరుద్యోగులు కలిసే ఈరోజు ప్రభుత్వాన్ని వడగొట్టారు. అంటే మెయిన్గా చూస్తే మన తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వం పడిపోవడానికి కారణం నిరుద్యోగులు అండి. మెయిన్ జాబ్స్ అనేవి చాలా వరకు రిక్రూట్మెంట్ చేయాలి. ఇప్పుడు డిఎస్ మెగా డిఎస్సి అన్నాడు, అది 5,000 చిల్ల చేంజ్ ఏమో ఇస్తుండు. అది ఎవరికి సరిపోతాయి అండి? చాలా మంది ఉన్నారు నిరుద్యోగులు. మెగా డిఎస్సి కూడా వేయాలి. ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ చేసే బోర్డు తోటి మెగా డిఎస్సి వేయాలి. జాబ్లలో అవకతవకలు ఇప్పుడు జియో నెంబర్ 46 తెచ్చారు. అది ఇప్పుడు హైదరాబాద్ ఉన్న వాళ్ళకి 50-60 మార్కుల వాళ్ళకి జాబ్ వస్తుంది. ఇక్కడ 115-120 మార్కులు వచ్చినాయండి, అయినా జాబ్ వస్తలేదు ఇక్కడ. అది కూడా చూడాలి. ఎందుకంటే 50-60 మార్కులకు ఒక అభ్యర్థికి వచ్చే జాబ్ ఇవ్వడం ఏంది, 120 దాకా వచ్చిన అభ్యర్థికి ఇవ్వకపోవడం ఏంది, దాన్ని కూడా కొంచెం చూడాలి, ఆలోచించాలి. ఓకే, మొత్తంగా చూసుకున్నట్లయితే దశాబ్ద కాలంగా కూడా నిరుద్యోగులు ఎన్నో కష్టాలు అనుభవించి మరి రూపాయి కష్టం చేసి మరి కూడబెట్టిన డబ్బంతా కూడా ఖర్చు పెట్టుకొని ఎంతో కష్టాలు అనుభవించి తాము కష్టపడి చదువుకుందామన్న ఉద్దేశంతో గ్రంథాలయాల్లో కోచింగ్ సెంటర్లలో పెట్టుకొని ఖర్చు అంతా వృధా అయిపోయింది. గత ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల ఎలాంటి న్యాయం చేయలేదని చెప్పి అందుకోసమనే గత ప్రభుత్వం కూలిపోయింది. కనీసం ఈ నూతన ప్రభుత్వమైనా నిరుద్యోగులకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉంది అనే వ్యక్తమైతే చేస్తున్నారు. ప్రక్షాళన పట్ల నిరుద్యోగులైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.